నాగర్ కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నానమ్మకు అనారోగ్యంగా ఉందని చూసేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో పడి మృత్యువాత పడ్డారు. ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్లోని తుర్మయాంజల్లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లిని చూసేందుకు కుటుంబంతో సహా ఆదివారం స్వగ్రామం ముచ్చర్లపల్లికి వచ్చాడు. ఆదివారం సెలవు దినం కావడంతో మధ్యాహ్నం తమ వ్యవసాయ పొలం వద్దలకు పిల్లలతో సహా వెళ్లారు. వారితో పాటు శ్రీకాంత్ రెడ్డి అక్క కుటుంబం సైతం అక్కడికి వచ్చారు. పెద్దలు పొలాలను పరిశీలిస్తూ మాట్లాడుకుంటూ ఉండగా పిల్లలందరూ అక్కడే బంతితో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో బంతి వ్యవసాయం కోసం తీసిన నీటి గుంతలో పడిపోయింది. నీటిలో పడిన బంతిని తీసుకునేందుకు ముగ్గురు చిన్నారులు శ్రీ మాన్యారెడ్డి, శ్రీకృతి, స్నేహ, విద్యాధర్ని రెడ్డి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు నలుగురు నీటి గుంతలో పడిపోయారు. పిల్లల అరుపులు, కేకలు విని కుటుంబ సభ్యులు అక్కడికి పరిగెత్తుకొచ్చారు. మునిగిపోతున్న పిల్లలను కాపాడే ప్రయత్నం చేశారు. విద్యాధర్ని రెడ్డిని సురక్షితంగా కాపాడగా మిగతా ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడ్డారు. శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు పిల్లలు చనిపోగా అక్క కూతురు సైతం ప్రాణాలు కోల్పోయింది. ఘటనతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారుల మరణ వార్తతో ముచ్చర్లపల్లి గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఘటనపై శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యవసాయ అవసరార్థం తీసినటువంటి నీటి గుంతలో పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. ఆడుకునే క్రమంలో బంతి అకస్మాత్తుగా దానిలో పడిపోవడం జరిగింది. వాళ్ళందరినీ సేవ్ చేసే క్రమంలో వేణుగోపాల్ రెడ్డి కుమార్తె విద్యాధరిని సేవ్ చేయడం జరిగింది. మిగతా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అక్కడికక్కడే మృత్యువాత పడడం జరిగింది. వీరందరూ కూడా ఫస్ట్ శ్రీమాన్యారెడ్డి 6th క్లాస్ చదువుతూ ఉన్నాడు. శ్రీకృతి 8th క్లాస్, ఎడ్మ స్నేహ ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చదువుతూ ఉంది. వీరు ముగ్గురు కూడా నిన్న హైదరాబాద్ నుంచి వెళ్ళి తుర్కయాంజల్ నుంచి వెళ్ళి ముచ్చర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. ముచ్చర్లపల్లి గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి యొక్క తల్లి అనారోగ్యం గురి అవడంతో వారిని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇట్టి సంఘటన పైన వాళ్ళ యొక్క మదర్ రజనీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము.